మండలంలోని బాలాజీ గార్డెన్స్ లో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి బాలాజీ గార్డెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో పోచంపల్లి మండలంలోని బాలాజీ గార్డెన్స్ లో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలను సమీక్షించడం, పాలనలో ప్రజా భాగస్వామ్యాన్ని పెంపొందించడం వంటి అంశాలపై చర్చించారు. అలాగే స్థానిక సమస్యలను గుర్తించడం, అభివృద్ధి ప్రాధాన్యతలను నిర్ణయించడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించడంపై సమగ్రంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అలాగే రేషన్ కార్డులను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని, సాగునీరు, తాగునీరు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అర్హులకి 15 అధునాతన ప్యాడీ క్లీనర్ యంత్రాలను అందించారు. అనంతరం అర్హులకి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తమ శాఖల పనితీరును వివరించగా ప్రజాప్రతినిధులు స్థానిక సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 20 రూపాయలకే ఇస్తారు. అంటే ఎకరానికి ఎంత వస్తుంది దాదాపు సబ్సిడీ? మీకు ఐడియా లేదు. ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి అంటే కొంచెం ఐడియా పెట్టుకోండి. 100 మొక్కలు వస్తాయి. సో 100 × 150 రూపాయలు అంటే ఎంత అవుతుంది? అది 18,000 అవుతుంది. అంతే కదా? అట్లా అదే 18,000 అవుతుంది. 20 రూపాయలు మనం కట్టాలి కాబట్టి మిగతా డ్రిప్ కానీ ఇటువంటి అన్ని కలిపితే 30,000 వరకు వస్తుందేమో సబ్సిడీ ఎకరానికి. ఎందుకంటే ఆయిల్ పామ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మనము ప్రపంచ వివిధ దేశాల మీద ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా మన ఆయిల్ మనమే ప్రొడ్యూస్ చేసుకున్న వాళ్ళం అవుతాం. మన మంత్రి గారు తుమ్మనాగేశ్వరరావు గారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయనే స్వయంగా 100 ఎకరాలలో ఆయిల్ పామ్ కూడా పెట్టారు. ఇది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మనం కూడా రైతులు అక్కడక్కడ పెడితే చూసి అందరూ కూడా, ఎందుకంటే ఎంతసేపు ఓట్లు పెట్టి అదే దాని మీద మనం తప్పితే ఇంకోటి కొత్తగా ఏం చేస్తలేము. సో ఇవన్నీ కొత్త ఇట్లాంటి అన్ని ఆలోచనలు రావాలి. మనం ఆ విధంగా ముందుకు పోవాలి. అదే సార్, కొంతమంది ఫార్మర్స్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసినాం సార్. ఇప్పుడు జిబ్లక్పల్లి ఆ ఏరియా కొంచెం అంత డ్రై ఏరియా ఉంటుంది కాబట్టి ఆ ఏరియాస్లో సూటబుల్ ఉంటుంది. ఇప్పుడు పీక్ ఏరియా 600 ఫీట్లే కట్టాలి. ఏదో ఒక తెలుసుకునే వరకు వేసి తప్పు, వాళ్ళ తప్పు, పొరపాటున 20 ఫీట్లు 30 ఫీట్లు పెరిగింది. అది కూడా యాక్సెప్ట్ చేయండి. ఇటురా మీరు ఎందుకంటే పేదోడి ఇల్లుంటే ప్రభుత్వం 10 ఏళ్ళ నుంచి ఒకటి ఇచ్చినోటే ఈరోజు మరణిస్తుంటే మధ్యలో ఎక్కడ వాళ్ళ మీ కష్టం అది. విజిలెన్స్ గారు మేము క్లారిఫై చేస్తాం, మేము అండర్టేకింగ్ ఇస్తాం. టేక్ అండర్టేకింగ్ ఫ్రమ్ us. మన అండర్టేకింగ్ తీసుకుని, ఎందుకంటే క్లారిటీగా మినిస్టర్ గారు చెప్తుంది. ఇది మన మధ్య కూడా మాట్లాడాను. ఆ కంప్లైంట్ ఇంకా వస్తుంది. ఆ ప్రొజెక్షన్ 6 ఇంచులో అటు ఇటు ఉన్నా ఇబ్బంది లేదు, 1 ఫీట్ ఇబ్బంది లేదు. ఏరియా కూడా 20-30 ఫీట్లు కూడా ఇబ్బంది లేదు. అది మనం ఏమంటే క్లారిఫికేషన్ తీసుకుందాం. మీకు ప్రాబ్లం కాదు, మీరు ఎంత ఇబ్బంది పడుతుంది, ఇంతమంది ఇబ్బంది పెట్టే పని చేయకండి. మీరు ఇప్పుడు మిస్టర్ గారు క్లారిఫై ఆ పద్ధతిని మనం పోదాం. ఇంటున్నా ఇంకోటి, ఈ జియో ట్యాగింగ్ ఫోటో తీసేది ఆ ఇల్లు పక్కన ఉంటే తీయ వస్తలేదు అని అంటున్నారు. అది ప్రాబ్లం అవుతుంది. మీరు ఎట్లా చేస్తారో చేయరు. ఇప్పుడు ఆయన ప్లాట్ ఆయన కట్టుకోకూడదు. ఫోటో తీయాలంటే బాగా ఎట్లా బాగా వెళ్తుంది. మీరు ఎట్లా తీసుకో తీయరు. సో ఆ ఫోటో తీసేది కూడా సమస్య కాకుండా చూసుకోవాలి. ఓకే, ఫోర్సే కాదు, జనరల్గా 2 సైడ్స్ ఇబ్బంది లేదు. 2 సైడ్స్ అంటే ఎలివేషన్ రైట్ సైడ్ ఎప్పుడు తీసుకుంటాడు, ఈస్ట్ సైడ్ తీసుకుంటాడు, రోడ్ సైడ్ తీసుకుంటాడు. అంటే సమస్య కాదు.
ఇటున్నా సో స్మాల్ డీవియేషన్స్ అండ్ 4-wheeler ఉన్నదానికి ఇంకొక సమస్య 4-wheeler ఉన్నదాను లేకపోతే ఇంకేదో ఉందని కూడా అది డిజైన్ చేస్తారు. అది కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. సో ఇవన్నీ నేను ఫాలో అవ్వండి, ప్రాబ్లం కాకుండా చూడండి. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది, ఆ సమస్య ఉండదు. ఇక మన అందరి బాధ్యత ఎవరి సమస్య కూడా చూడాలి. ఓకే. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.